యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు దేవుని వాక్యంలో ఉన్నది. అదొకటే కాదు, వాళ్ళు అసహ్య కార్యం చేస్తారని కూడా దేవుని వాక్యంలో ఉంటుంది. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు లేకుండా ప్రపంచం లేదు. దేవుడు లేకుండా మనుషులు లేరు. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏది కూడా లేనే లేదని ప్రతి ఒక్కరు గమనించండి. ఈ రోజుల్లో చాలామంది నిష్టగల బ్రాహ్మిన్స్, పూజారులు చాలామంది యేసు ప్రభువుని అంగీకరించి దేవుని తెలుసుకుంటున్నారు నిజమైన దేవుడని. ఎందుకు వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదా? అలాగని కాదు. ఏది వాస్తవమో గ్రహించి, అంటే ఈ ఈ దేవునితో ఒక రుజువు వాళ్ళకు దొరికింది కాబట్టి వాళ్ళు ఈ దేవుణ్ణి వెంబడిస్తున్నారు. చాలామందికి ఈ మధ్య అనారోగ్యం బాగోక చాలామంది ఈ యొక్క పూజారులు వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది క్యాన్సర్ నుంచి, కొంతమంది కొన్ని అనారోగ్యం నుంచి దేవుని నమ్ముకున్నాక విడుదల పొందారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఈ యొక్క యేసు ప్రభువుని నమ్ముతున్నారు. గమనించండి, ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది, అంటే నిష్టగలిగిన వారే వచ్చి యేసు ప్రభు దేవుడని నమ్ముతుంటే చాలామంది దేవుడు లేడని బుద్ధిహీనంగా వారి హృదయాలు అనుకుంటున్నారు. ఈ మధ్యకాలం ఒక వ్యక్తి, ఒక 4 లక్షల సంఘంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాడు. పెట్టుకుని దేవుని గురించి, యేసు ప్రభు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు గురించి ఎటువంటి చరిత్ర లేదని చెప్తున్నాడు. చరిత్ర లేకుండా అక్కడ సమాధి లేదు. అనేక విషయాల్లో ఎన్నో చారిత్రక ఆధారాలు అన్నీ ఉన్నాయి. చరిత్ర లేకుండా ఎక్కడ కూడా లేదు. అని దేవుడు తన వాక్యాన్ని పదిలిపరిచాడు మన కొరకు. గమనించండి, ఆ వాక్యం ద్వారానే మనకి ఈ రోజున బైబిల్ అనేది ఏర్పడింది. గమనించిన, ఒకవేళ అది అవాస్తవం అయితే కనుక బైబిల్ అనేది ఏర్పడదు. కల్పితాలు కదా, అన్ని వాస్తవాలు రుజువైపోయినాయి. ప్రవచనాల్లో యేసు ప్రభు గురించి చెప్పినవన్నీ కూడా నెరవేరినాయి. అలాగే ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి, అవి నెరవేరటకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్యకాలంలో జరగబోయేది ఏంటంటే, భూమి అంతమైపోయే రోజుల్లో ఉన్నాం. అంటే ఏ క్షణంలో భూమి అంతమవుతుంది? ఎప్పుడైతే మూడో ప్రపంచ యుద్ధం కానీ, ఒక గ్రహం కానీ భూమి తాకినప్పుడు కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు. ఒకళ్ళకు అన్ని వందల కోట్ల మంది చనిపోతున్నప్పుడు ఒకళ్ళ దేవుని నమ్ముకోకుండా ఉంటే కనుక వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిందే. గమనించండి, ఇంకను దేవుడు లేని సిద్ధాంతంతో మీరు ఉంటే కనుక రుజువు చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. అడిగితే దేవుడు నేను ఉన్నానా లేదండి ఆయన బయలుపరుస్తాడు. ఒక ఆయన మార్చిలో ఉండి మార్చిలో తీసుకెళ్ళి వేసేసారు. అక్కడ అన్ని దేవుళ్ళని నమ్మి మార్చిలోనే ఏదో కొద్దిపాటి తెలివి, ఎక్కడో కొన్ని ఊపిరిలో తెలివి ఉండి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత అప్పుడు అతనికి స్వస్థ కలిగింది.